వద్దునైనా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్. సో thumbnail చూసే ఉంటారుగా, ఈ వీడియో వచ్చేసి డే 3 మైసూర్ ట్రిప్. సో మైసూర్ ట్రిప్లో డే 3 ఎక్కడెక్కడ వెళ్ళామనేది ఈ వీడియోలో ఉంటుంది. ఫోటో ఫోటో చూపి. ఇంకా లాస్ట్ డే వచ్చేసి మార్నింగ్ 11-11:30 కల్లా మేము రూమ్ వెకేట్ అయితే చేసేయాలి. సో అప్పుడు పిల్లలకి ఇంకా రూమ్లోనే టిఫిన్ అయితే చేసి తినిపిస్తున్నాను. మేము బయటకు వెళ్ళి తిందాము, ఇంకా ఈలో పిల్లలకైతే తినిపిద్దాం అనేసి. ఇంక ఇది వచ్చేసి నేను బెంగళూరు నుంచి వెళ్ళేటప్పుడే జెప్టోలో అయితే ఆర్డర్ చేసి అప్పటికప్పుడు ఆర్డర్ చేసి అయితే తీసుకుని వెళ్ళాము. మినీ ఎలక్ట్రిక్ కుక్కర్. సో దీంట్లో మనము 1-2 మెంబర్స్కి ఏమైనా కుక్ చేసుకోవచ్చు. నేను ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ కూడా తీసుకెళ్ళాను. పిల్లలకి అక్కడ ఫుడ్ తినలేదు అనుకున్నప్పుడు ఇలా చేసి తినిపిద్దామనేసి సేఫ్ సైడ్ తీసుకెళ్ళాను. సో మార్నింగ్ ఇంకా పిల్లలకి మేము వెళ్ళడానికి కుదరలేదు కిందికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకోవడానికి. సో అప్పుడు పిల్లలకైతే చేసి తినిపించాను. అదైతే కొంచెం ఇంట్రెస్ట్గా కూడా తింటారనేసి సో మ్యాగీ అయితే తినిపించాను పిల్లలకి. ఇంకా ఆ రోజు మార్నింగ్ కూడా రూమ్ మొత్తం అయితే లగేజ్ మొత్తం సర్దేసుకొని రూమ్ వెకేట్ అయితే చేసాము. రూమ్ వెకేట్ చేసి లగేజ్ అంతా కార్లో పెట్టేసుకొని ఆ డే మొత్తం కూడా ఇంకా మైసూర్లో అంతా ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అన్ని కూడా రూమ్ వెకేట్ చేసి అయితే చూసాము. ఇంకా నేను రూమ్ టూర్ చేసినప్పుడు కూడా ముందు వచ్చిన రోజు అయితే రూమ్ టూర్ అయితే చేయలేదు. అస్సలు ఫుల్ హెడేక్ అయితే ఉండినది ఆ రోజు, అంటే డే మొత్తం జర్నీ ఉండేసరికి. సో నేను వెకేట్ చేసేటప్పుడు రూమ్ టూర్ అయితే చేశాను. సో రూమ్ కూడా నేను లాస్ట్ డే 2 మైసూర్ ట్రిప్లో అయితే రూమ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరికైనా కావాలంటే ఆ వీడియో అయితే చూడండి. ఇంక ఇక్కడ మేమైతే ఆనంద్ భవన్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాము. పిల్లలకైతే మార్నింగ్ తినిపించేసాను. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకొకటి, మేము ఏదైనా టిఫిన్ తినేటప్పుడు పిల్లలకి కూడా అంటే ఏదైనా కొంచెం సేపు ఉన్నా కూడా తినగలము అనే టిఫిన్స్ అయితే క్యారీ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఎక్కడైనా స్టక్ అయిపోయినప్పుడు లంచ్ టైంలో అలా బయటికి రాలేము, లోపల ఏదైనా ప్లేసెస్ చూస్తున్నాం అనుకున్నప్పుడు అది తింటారులే అనేసి పూరి కానీ లేదంటే ఇలా వడ కానీ ఏదైనా ప్యాకింగ్ చేయించుకొని అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక మంచి కాఫీ అయితే తాగాను. బెంగళూరు నుంచి వెళ్ళిన తర్వాత తాగిన బెస్ట్ కాఫీ అంటే ఇదైతే చెప్పొచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము వచ్చేసి ఫస్ట్ మైసూర్ ప్యాలెస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. డే 3 ఫస్ట్ మైసూర్ ప్యాలెస్ అయితే చూసాము. డే 2 చూద్దాం అనుకుంటే ఆ రోజు కుదరలేదు. సో థర్డ్ డే రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఆ రోజు ప్యాలెస్ అయితే చూసాము. ఇంక ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ప్యాలెస్ లోకి అయితే వెళ్ళాము. ఇప్పుడు చూడండి, పార్కింగ్ ప్లేస్ చాలా ఫ్రీగా అయితే ఉంది. ఇంకా మేము ప్యాలెస్ చూసి రిటర్న్ అయ్యేటప్పుడు చూపిస్తాను. పార్కింగ్ ప్లేస్ అయితే కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫుల్ కార్స్ అయితే నిండిపోతుంది. ఇంక ఇక్కడ ప్యాలెస్ లోకి అయితే ఎంటర్ అవుతా ఉన్నాము. మనకి ప్యాలెస్ బయట కూడా అన్ని గాగుల్స్ కూడా చాలా చాలా టైప్స్ అయితే దొరుకుతున్నాయి. మేము తీసుకెళ్ళాము, బట్ అవి కార్లో పెట్టేసి పార్కింగ్ లో అయితే ఉన్నాయి. సో మళ్ళీ అయితే అక్కడ తీసుకున్నాము. కాస్ట్ కూడా పెద్దగా అయితే ఏం లేవు, చాలా బాగా అయితే ఉన్నాయి. సో తలా ఒక పేరు అయితే తీసుకున్నాము, పిల్లలకి మాకి కొంచెం ఫొటోస్ కి బాగుంటాయి కదా అనేసి. అయితే ఫుల్ క్రౌడ్ ఉంది ప్యాలెస్ లో కూడా. అదేంటో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. మేబీ ఆ టైంలో అందరికీ వెకేషన్ టైం
కదా, సో అందరికీ కూడా హాలిడేస్ ఉన్నాయి పిల్లలందరికీ. సో అందువల్ల క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ వాళ్ళ క్రౌడ్ ఎక్కువగా ఉంది. చాలా మంది పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు. చాలా బాగా మేనేజ్ చేస్తా ఉన్నారు ఆ టీచర్స్ కానీ. అక్కడ అంతమంది పిల్లల్ని మనం 2 పిల్లలతోనే ఇంత కష్టపడుతున్నాం, వాళ్ళు అంత పిల్లల్ని మేనేజ్ చేస్తా ఉన్నారు అనిపించింది. స్పెట్స్ పెట్టుకోరా. ఇక్కడైతే చూడండి స్కూల్ పిల్లలందరూ చక్కగా యూనిఫామ్ లో అయితే వస్తా ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే మేము స్కూల్ డేస్ లో వెళ్ళిన ట్రిప్స్ అయితే గుర్తొస్తున్నాయి. రేపు నెల 12వ తారీఖు వరకు అది గుడి రియల్ గుడి అది కట్టారు. మన దీని ఇంకా మనము ఫుట్వేర్ పెట్టడానికి కూడా సపరేట్ గా పక్కన టోకెన్స్ అయితే తీసుకోవాలి. అవి కూడా ఫుల్ అయిపోయినాయి. అక్కడ ఉన్న కౌంటర్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయి మళ్ళీ సైడ్ కి అయితే పెడతా ఉన్నారు. సో అంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు. సో ఇది వచ్చేసి ప్యాలెస్ లోపలికి మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా వాళ్ళు కట్టించింది. స్టూడెంట్స్ కి సపరేట్ ఇంకెలా ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవ్వగానే అప్పుడు మైసూరు మహారాజులు యూజ్ చేసిన దేవుడి విగ్రహాలు కానీ వాళ్ళకు సంబంధించిన కొన్ని థింగ్స్ అన్ని కూడా ఇట్లా ఒక ఎగ్జిబిషన్ లాగా అన్ని పెట్టి అన్ని చూడడానికైతే వీలుగా ఉన్నాయి. రాయి తెలుసా లోపల డిజైన్ ఈ డిజైన్ సో టోటల్గా మైసూర్ ప్యాలెస్ అయితే ఇది మనకి ఒక 1 నుంచి 1.5 అవర్ టైం అయితే పడుతుంది. క్రౌడ్ ఉండడం వల్ల కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. ఇన్ కేస్ క్రౌడ్ ఎక్కువగా లేదంటే మనం ఫాస్ట్గా వెళ్ళినామంటే ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ టైంలో అయితే మన మైసూర్ ప్యాలెస్ మొత్తం కూడా చూసేయచ్చు. అదే కదా
అది కరిగిపోతుంది అప్పుడు. ఏది కారుణ్య, ఏం తింటున్నావురా కారుణ్య? చూడు కారుణ్య, ఏం తింటున్నావు? బాగుందా? బాగుందా కారు? బాగుందా? ఫోటోకి ఎక్స్పోజ్ హైలైట్ ఇస్తుంది. ఇంకా ఇక్కడ మనము ప్యాలెస్ లోపల నుంచి మెయిన్ ఎంట్రన్స్ కి రావడానికి కూడా కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. బట్ అది కూడా నడవలేని వాళ్ళకు ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా పెద్దవాళ్ళు నడవలేని అనుకున్నప్పుడు అలాంటి వెహికల్స్ ని మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే డ్రాప్ చేస్తారు. ఇంకా ప్యాలెస్ లో ఉన్నప్పుడు అయితే చాలా కూల్ గా అయితే ఉన్నది. బయటకు వచ్చిన తర్వాత ఆ టెంపరేచర్ చాలా ఎక్కువ అయితే అనిపించింది. కొంచెం టెంపరేచర్ కూడా ఎక్కువగానే ఉన్నింది ఆ టైంలో. ఇదిగో 2 తీసుకోవే. కారణం లైట్ ఏది? లైట్ లేదు. ఇదిగో ఇదిగో ఇంకా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము పార్కింగ్ ప్లేస్ కి వెళ్ళడానికి ఆటోస్ ఉన్నాయి. ఇంక ఇలా జట్కా బండి కూడా ఉంది. సో అది ఎక్కుదామని అనుకున్నాము. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండక అంతే. అంత డిస్టెన్స్ కి 700, 800 అట్లా అయితే చెప్పారు అమౌంట్. సో ఎందుకులే అనేసి మేము ఆటోకి అయితే వచ్చేసాము. సో చూసారా ముందు వీడియోలో అసలు ఒక 2-3 కార్స్ అయితే ఉన్నాయి అంతే పార్కింగ్ లో. ఇప్పటికైతే ఫుల్ నిండిపోయింది. సో అంత క్రౌడ్ అయితే ఉంది. ఇంక ఇక్కడ మ్యూజియంకి అయితే వచ్చాము. కరెక్ట్గా 1:30 టైం అయితే అయింది. ప్యాలెస్ అయిపోయిన తర్వాత మ్యూజియంకి వచ్చాము. ఇది ఒక 20 మినిట్స్లో అయితే చూసేసుకోవచ్చు. సో ఇది చూసుకున్నాక లంచ్ చేద్దామని ఇక్కడ మ్యూజియంకి అయితే వచ్చాము. శాండ్ మ్యూజియం చాలా చిన్నదే ఇది. ఇక్కడ వచ్చేసి టికెట్ 60 రూపీస్ అయితే ఉంది పర్సన్స్ కి. బిలో 5 ఇయర్స్ పిల్లలకైతే ఫ్రీ ఉంది. ఇంక ఈ శాండ్ మ్యూజియం లోపల కూడా మొత్తం శాండ్ తోటి చేసిన దేవుడివి విగ్రహాలు కానీ లేదంటే యానిమల్స్వి, సో అన్నిటికి సంబంధించినవి శాండ్ తోటి అయితే చేశారు. బెంగళూరు వచ్చిన వాళ్ళు చూడొచ్చు. చాలా చూడడానికి అయితే బాగుంటుంది. పిల్లలు అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు ఈ శాండ్ మ్యూజియం. అది ఇంకా ఈ శాండ్ మ్యూజియంలో మనం కొన్ని ఫొటోస్ అలా తీసుకోవడానికి అన్ని కూడా ఇట్లా బోర్డ్స్ లాగా అయితే పెట్టారు. మనం అక్కడ నిలబడి కొన్ని పిక్స్ అయితే తీసుకోవచ్చు. పిల్లలకు కానీ మనకు కానీ. ఇదైతే అంటే చార్జెస్ ఏం లేదు దీనికి. ఇది ఒక సపరేట్ ఒక రూమ్ లాగా అయితే పెట్టి ఇక్కడ అన్ని కూడా ఇట్లా పిక్చర్స్ అయితే పెట్టారు పిక్స్ తీసుకోవడానికి. చూడండి చూడండి కారుణ్య చూడు. అన్నొద్దులే నువ్వు చూడు. అన్నొద్దులే నువ్వు నిలబడరా. ఇది చూడు. ఇదో ఫిష్. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఈ టాయ్స్ అయితే వదలట్లేదు. ఏదో ఒక టాయ్ అయితే తీసుకోవాల్సింది వస్తా ఉంది పిల్లల కోసం. మేమే పట్టేసుకుంటారేమో.
వస్తున్నాయా దగ్గరికి అన్ని దగ్గర రావట్లేదు కదా ఇది వస్తా కాదన్యా చిన్నగా చిన్నగా బాగుందా ఫిష్లు బాగున్నాయా ఫిష్లు ఏ కారు ఫిష్లు బాగున్నాయా ఫిష్ బాగుందా ఇంకా శాండ్ మ్యూజియం ఫినిష్ చేసుకొని లంచ్ చేసి ఇక్కడ మేము ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము. బెంగళూరుకి వచ్చిన వాళ్ళు టైం ఉంటే మాత్రం శాండ్ మ్యూజియం అయితే చూడండి, చాలా బాగుంది. పిల్లలకు కొంచెం మనం చెప్పడానికి అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ కరెంజీ లేక్ అయితే వచ్చాము. సో ఇది ఈవినింగ్ టైం అయితే ఇది మేము వచ్చేసరికి 3:30, 4 అయితే అయింది టైము. సో ఇక్కడ కూడా ఛార్జెస్ అయితే ఉన్నాయి. ఇంకా టికెట్ తీసుకుని అయితే లోపలికి వచ్చాము. మనకి అంటే అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ అయితే ఉంది. ఇంకా కిడ్స్కి బిలో 5 years అయితే నో ఎంట్రీ ఫీజ్ అనమాట. ఆఫ్టర్ 5 years అయితే 25 రూపీస్ అంత అమౌంట్ అయితే ఉంది. ఇంక ఇది మొత్తం కూడా ఒక పార్క్ లాగా ఉంటుంది. కొంచెం నేచర్ లవర్స్కి అయితే కొంచెం చూడడానికి చాలా బాగుంటుంది. పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారు. ఇంకా అలాగే ఈ కరెంజీ లేక్ లో వచ్చేసి ఇట్లా కిడ్స్ ఎంజాయ్ చేయడానికి కూడా ఒక ఫన్ ఏరియా లాగా అయితే పెట్టారు. సో అక్కడ కూడా కొద్దిసేపు అయితే పిల్లలు ఆడుకున్నారు. ఇంకా ఈ వీడియో ముందే రావాల్సింది, బట్ ఇంకా ఈ బెంగళూరు క్లైమేట్ వల్ల ఫుల్ కోల్డ్. ఇంట్లో ఒక్కరికి వచ్చిందంటే అందరికీ వస్తుంది కదా కోల్డ్. సో దానివల్ల వీడియో అయితే కొంచెం లేట్ అయితే అయింది. ఇప్పటికీ కూడా కొంచెం అలాగే ఉంది నా గొంతు అయితే. ఇంకా ఇక్కడ మొత్తం ఈ లేక్ లో వచ్చేసి ఇట్లా బోటింగ్ కూడా ఉంది, సెల్ఫ్ బోటింగ్ ఉంది, ఇంకా డ్రైవర్ తో బోటింగ్ కూడా ఉంది. మనకి అది కూడా సమ్ అమౌంట్ అయితే ఉంది. బట్ మా బాబు అయితే ఈ బోటింగ్ రానైతే చెప్పాడు, కొంచెం భయపడతా ఉన్నాడు ఎందుకో. అది కాకుండా చాలా అంటే దానికి కూడా క్యూ ఉంది, చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు దానికి. సో మళ్ళీ టైం లేట్ అవుతుంది, నైట్ అవుతుంది అని చెప్పేసి మేము వచ్చేసాము. చిన్నగా ఇంకా మా పాప అయితే ఈ కరెంజీ లేక్ లో ఫుల్ ఎంజాయ్ చేసింది. దానికి అవన్నీ చెట్లు అవి కనిపిస్తా ఉన్నాయి కదా, దానికి కొంచెం హ్యాపీగా అయితే అనిపించింది. ఫాస్ట్ గా నడుస్తూ ఉంది. ఆ నడచడంలో కింద కూడా పడింది ఒకసారి. సో దాన్ని అయితే అలా ఎత్తుకొని వస్తా ఉన్నాము. ఇంకా బోటింగ్ ఒక్కటైతే వెళ్ళలేదు, మా బాబు కొంచెం రావడానికి ఎందుకో భయపడ్డాడు. సో దాని వల్ల అయితే వెళ్ళలేకపోయాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ 6:30 అయితే అయింది టైము. రిటర్న్ అయిపోయాము బెంగళూరుకి. సో టోటల్ గా మా 3 days మైసూర్ ట్రిప్ అయితే ఇది. యాక్చువల్గా 2 days లో కూడా ఫినిష్ చేసుకోవచ్చు, బట్ పిల్లలు ఉన్నప్పుడు మనం ఏమంటే కొంచెం టైం టేకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి మనం తినిపించుకోవడంలో కొంచెం టైం అనేది సరిపోతుంది. లేదు ఇన్ కేస్ వాళ్ళు పడుకున్నప్పుడు మనం తిరగడానికి చూడడానికి కూడా కష్టం అవుతుంది. అలా కాకుండా పిల్లలు లేకుండా వెళ్ళినప్పుడు 2 days లో కూడా మైసూర్ మొత్తం కూడా చూసేయచ్చు. ఇంకా మెయిన్ వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్, ప్యాలెస్ ఇవన్నీ కూడా మెయిన్. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా మనకి ఏ సిటీస్ లో కూడా ఇప్పుడు అన్ని చోట్ల కూడా స్నో పార్క్ కానీ ఇలాంటి అక్వేరియంస్ కానీ అన్ని కూడా ఉంటున్నాయి. మెయిన్ చూడాల్సింది ప్యాలెస్, టెంపుల్ ఇలాంటి కొన్ని అయితే ఉన్నాయి. ఇంక ఈవినింగ్ 6కి అయితే బయలుదేరాము. నైట్ 9:30 కల్లా మేము బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము. ఏది చూడు కారు పాయది పోయింది. కారు నేను చూడు రాలే. ఎట్లా కారుణ్య ఊపు ఊపు
ఊపు. ఎక్కడికి పోయి వచ్చినావు కారుణ్య? కాదు ఎక్కడ. సో చూసారా ముందు వీడియోలో మా పాప మైసూర్ నుంచి తెచ్చుకున్న టాయ్స్ అన్ని కూడా వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ మామకి అన్ని కూడా చూపిస్తా ఉంది. సో టోటల్ గా మా మైసూర్ ట్రిప్ అయితే ఇది. ఇంకా మేము మెయిన్ వెళ్ళింది బాబు కోసము, బాబు ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు మైసూరు. ఇంటికి వచ్చాక కూడా వాడు మళ్ళీ వెళ్దాం మైసూరు, స్నో పార్క్ ఇవన్నీ కూడా అంటా ఉన్నాడు. స్నో పార్క్ కు మైసూరు వెళ్లాల్సిన అవసరం లేదు నాన్న, బెంగళూరులోనే ఉంది అని అయితే చెప్పుకుంటా ఉన్నాము. ఇంకా నేను జూ అవన్నీ కూడా ఇండివిజువల్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. జూ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, కొంచెం టైం అయితే పడుతుంది. సో తప్పకుండా అయితే జూ వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. సో టోటల్ గా డే 3 మైసూర్ ట్రిప్ అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.